ముస్లింల ఐక్యతకు ప్రతీక అని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యడిలోని హుస్సేన్ దేవస్థానాన్ని మంగళవారం బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి ఆయన సందర్శించారు. దేవస్థాన అధ్యక్షులు లోక భూమారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి అంటే సవార్లకు ఒక పెట్టింది పేరు. ఆదిలాబాద్ జిల్లాలోనే చాలా ప్రత్యేకమైంది. అయితే ఈరోజు ఇక్కడ సవార్లను దర్శించుకోవడానికి ప్రత్యేకంగా నిర్మల్ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, అలాగే బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకులు లోక భూమారెడ్డి, వీళ్ళంతా కూడా ఇక్కడ తలమడుగు మండలంలో రుయ్యాడి యొక్క సవార్లు దర్శించుకున్నారు. మరి ఈ యొక్క హుస్సేన్ దేవస్థానం గురించి, ఆ యొక్క దేవుని యొక్క ఆశీస్సుల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో ప్రత్యేకంగా ఈరోజు మరి ఇక్కడికి రావడం ఇది మొదటిసారా? గతంలో కూడా ఇక్కడ రుయ్యాడిని దర్శించుకున్నారా? అంటే ఆ దేవుడి మీద ఎలాంటి విశ్వాసం ఉన్నది? ఇక్కడ హుస్సేన్ అని పీరీల పండుగకు నాకు తెలిసిన మటుకు ఆదిలాబాద్ జిల్లాలో రుయ్యాడి అంటేనే ఇక్కడ పీరీల పండుగ బ్రహ్మాండంగా జరుగుతుంది. మేము గతంలో 3-4 సార్లు ఇక్కడ రావడం జరిగింది. భూమారెడ్డి గారి యొక్క ఆతిథ్యంలో, వారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. రేపు ఏకాదశి, ఎల్లుండి ఇక్కడ ఫైనల్గా ఉంటుంది కాబట్టి వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. వెదర్ మంచిగా ఉందని చెప్పి మనం ఇవన్నీ వేస్తామని చెప్తే వస్తాను కూడా ఓకే చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క పీరీల పండుగ అంటే ముఖ్యంగా ఒక మత సామరస్యం, మరి శాంతి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పంటలు వచ్చే సమయంలో అందరూ కూడా రైతులందరూ సుఖ సంతోషంతో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలా. దాంతోపాటు అందరూ కూడా మత సామరస్యం పాటించి ఒక సోదర భావంతో ఉండాలనే ఈ పీరీల పండుగలు జరుగుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా దీంట్లో ప్రముఖంగా హిందువులు ఎక్కువ పాల్గొంటారు. ఎక్కడ చూసా కానీ మా దగ్గర కూడా గ్రామాలలో పీరీల పండుగ ఊరేగింపులు అవన్నీ జరుగుతూ ఉంటాయి. నిర్మల్లో కూడా జరుగుతాయి. ఎక్కడ ఎక్కువ హిందువులు పాల్గొని దీన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి ఇక్కడ కూడా రుయ్యాడిలో బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. ఇక్కడ చూసినట్టయితే ఇంత పెద్ద యొక్క ఆదాయం ఉండి, ఇంత పెద్ద ఒక మంచి సాంప్రదాయంతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. భూమిరెడ్డి గారి దానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఏదేమైనా కానీ మాకు ఇక్కడికి వచ్చి ఈ పీరీల పండుగ సమయంలో మేము వచ్చి ఆ పీరీల యొక్క ఏదైతే హుస్సేన్ యొక్క ఆశీర్వాదం తీసుకొని మరి వెళ్ళడం జరుగుతుందని చెప్పి, వారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి మంచి జరుగుతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ దర్శించుకోవడానికి వచ్చారు. అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక హుస్సేన్ దేవస్థానం సంబంధించి పంజాలను అంటే ఏమని కోరుకుంటున్నారు? ప్రస్తుతంగా ఏంటంటే హుస్సేన్ ఏదైతే రుయ్యాడి గ్రామస్తులు ఏదైతే ఏర్పాటు చేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో ఈ యొక్క పండుగ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరు నమ్మడం కాదు, నేను కూడా నమ్ముతా ఇక్కడ. ఎందుకంటే ఇది ఒక దేవస్థాన మహాత్మ్యమే ఆ విధంగా ఉంది కాబట్టి అందరు నమ్మేవారిలో నేను కూడా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కూడా ఒకరిని కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే నమ్ముకుంటారో ఆ విధంగా దేవుడు కూడా ఆశీర్వాదము వారిపై ఉంటుంది. అదేవిధంగా ఇదైతే 5 నుంచి 10 రోజుల పండుగ. ఇది ప్రతి ఒక్కరి నుంచి యావత్తు ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి రుయ్యాడి గ్రామస్తులు ఎక్కడ ఉన్నా కానీ అందరు ఇక్కడ ఫ్యామిలీతో వచ్చేస్తారు. అంత పెద్దగా ఇక్కడ మతాలకు కులాలకు అతీతంగా ఈ యొక్క పీర్ల పండుగను చాలా పెద్ద మొత్తంలో జరుపుకుంటారు. కాబట్టి దానికి ముఖ్యుడు ఏదైతే ఉన్నారో మా లోక భూమారెడ్డి గారు, మాజీ డైరీ చైర్మన్ గారు, వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి చాలామంది సోదరులు కానీ, ఇప్పుడు సుదర్శన్ రెడ్డి కానీ, గంగాధర్ అన్న కానీ, పోతిరెడ్డి అన్న మాజీ సర్పంచ్ కానీ, ప్రకాష్ రెడ్డి, చాలామంది ఈ గ్రామ పెద్దలందరూ ఒక కుమ్ముడిగా పార్టీలకు అతీతంగా అందరూ కలిసిమెట్టి ఇక్కడ దేవస్థానాన్ని మంచి ఏదైతే ప్రవీణ్ గారు అన్ని సంగమాలు కుల మసాలు అందరు వారు కలిపి సరే ఇప్పుడు 2-3 రోజుల తర్వాత ఆఖరి రోజు ఏదైతే గురువారం రోజు ఉంటుందో ఇక్కడ జనం పట్టరు. ఆ విధంగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అంత జనాలు వేరే తాలూకాల నుంచి జిల్లా మొత్తంలో, ఇక్కడ రాష్ట్రం మొత్తంలో పీర్ల పండుగ అంటే రాష్ట్ర స్థాయిలో ఇది ఒక పెద్ద పండుగ కాబట్టి మీరందరూ నమ్ముతారు. మేము కూడా నమ్ముతాం. కాబట్టి ఆ దేవుడు కూడా అందరిపైన మంచి ఉండాలి, సుఖశాంతులతో ప్రజలను, మన నియోజకవర్గ ప్రజలందరికీ సుఖశాంతులతో వారి పంటలను మంచి పండించాలి, అందరినీ
సుఖశాంతరం మంచిగా ఉంచాలని చెప్పేసి ఆ దేవుడు వారిని కూడా కోరుతా ఉన్నాను. అలాగే ఓకే, అది మత సామరస్యానికి ఇది ప్రతీక అని, అలాగే ఇక్కడ దేవుని దర్శించుకుంటే కనుక కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని భక్తుల్లో ఒక ప్రధానమైన విశ్వాసం ఉంది. కాబట్టి ప్రజలు భారీ ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నట్టుగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సి